బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చినా వారిలో బాగా పేరున్న సెలబ్రిటీలు కొందరే. మరో 5గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ షోకి వెళ్లాలన్న కోరిక కలిగించే అంశాల్లో రెమ్యునరేషన్ కూడా ఒకటి. ఈ షో నిర్వాహకులు పెద్ద మొత్తంలో కంటెస్టెంట్స్ కి డబ్బులు ఇస్తారు. నాగమణికంఠ అందరికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇతనికి ఎలాంటి పాపులారిటీ లేదు. జనాలకు నాగమణికంఠ గురించి తెలిసింది కూడా తక్కువే. ఆయనకి వారానికి 1,20,000 రెమ్యునరేషన్ గా ఇస్తున్నారని సమాచారం. ఇక నటి సోనియాకి సైతం తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారట. అయితే నాగమణికంఠ కంటే ఈమెకు బెటర్ రెమ్యునరేషన్ అందిస్తున్నట్టు సమాచారం. ఆకుల సోనియాకి వారానికి 1,50,000 చెల్లిస్తున్నారట. ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అందంగా ఉంటుంది. ఇవి ఆమెకు కలిసొచ్చే అంశాలు. ఇక సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క 1,50,000 తీసుకుంటోందట. ఈమెను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్‌లో జనాలు బాగా ఫాలో అవుతున్నారు. మరో సోషల్ మీడియా స్టార్ నబీల్ అఫ్రిదీకి వారానికి 2,00,000 రెమ్యునరేషన్‌గా ఇస్తున్నారట. ఇటీవల లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూతో పాపులర్ అయిన ఆర్‌జే శేఖర్ భాష మంచి వ్యాఖ్యాత. ఈయనకి 2,50,000 చెల్లిస్తున్నారట. యూట్యూబ్ బోల్డ్ వీడియోలతో కిరాక్ సీత బాగా పాపులర్ అయింది. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఈ క్రమంలో కిరాక్ సీతకు వారానికి 2,00,000 రెమ్యునరేషన్ గా ఇస్తున్నారట. బుల్లితెర ప్రేక్షకుల్లో నిఖిల్ కి పాపులారిటీ ఉంది. అతడు పలు తెలుగు సీరియల్స్ లో నటించాడు. వారానికి నిఖిల్ రెమ్యునరేషన్ 2,25,000 అని సమాచారం. ఒకప్పుడు హీరోగా వరుస చిత్రాలు చేశాడు ఆదిత్య ఓం. ఈయనకు తెలుగు ఆడియన్స్ లో గుర్తింపు ఉంది. దాంతో వారానికి ఆదిత్య ఓం కి 3,00,000 ఇస్తున్నారట. ఇది సెకండ్ హైయెస్ట్ అని సమాచారం. కన్నడ నటి యష్మి గౌడ సైతం బాగానే ఛార్జ్ చేస్తున్నారట. తెలుగులో కూడా సీరియల్స్ చేస్తున్న యష్మి గౌడ 2,50,000 తీసుకుంటోందట. ప్రేరణ సీరియల్ నటి. చాలా అందంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఉంది. ఈమెకు 2,00,000 ఇస్తున్నారట. పలు సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించిన అభయ్ నవీన్ కి తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉంది. ఇతడికి వారానికి 2,00,000 రెమ్యునరేషన్ గా ఇస్తున్నారని సమాచారం. నటుడు పృథ్వీరాజ్ కి 1,5 లక్షలు మాత్రమే ఇస్తున్నట్టు తెలుస్తోంది. నైనిక రెమ్యునరేషన్ 2,20,000 అని సమాచారం. ఫైనల్ గా అందరికంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ విష్ణుప్రియ తీసుకుంటోందని సోషల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈమె పాపులర్ యాంకర్. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ కూడా ఉంది. గ్లామరస్ ఫోటోషూట్స్, వీడియోలతో యూత్ లో క్రేజ్ రాబట్టింది. దయా అనే వెబ్ సిరీస్ లో కీలక రోల్ చేసింది. విష్ణుప్రియ వారానికి 4,00,000 రెమ్యునరేషన్ గా తీసుకుంటోందట. ఈ సీజన్ కి హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అని సమాచారం.